క్రీస్తునందు సోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతలు చెల్లిస్తున్నారండి. మనం బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దామండి. మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఆయన పెందలకాడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చేసి, పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, ఈ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. గొప్ప దేవ అయా, వాక్యం బోధించుండగా తండ్రి, విలువారు తండ్రి మంచి రోజుని తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం ఇచ్చేది తండ్రి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా నీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు అద్భుతాలు చూడాలి అంటే మోకాళ్ళ ప్రార్థన చేయాలి. అద్భుతాలు చూడాలి అని అంటే మోకాళ్ళు ప్రార్థన చేయాలి. ప్రార్థనలో చాలా శక్తి ఉందండి. ప్రార్థనలో చాలా పవర్ ఉందండి. ఏదైనా కానీ ప్రతి ఒక్కటి ప్రార్థన ద్వారానే సాధ్యం. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుకోవాలి. అంటే మనం ప్రార్థన చేస్తున్నామంటే ఎవరితో మాట్లాడతామో దేవునితో మాట్లాడు. దేవుడు ఈ సృష్టిని మొత్తం చేసిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు. అంటే కుమారుని ద్వారా మనం తండ్రితో మాట్లాడుతాం. ఆ ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత శరీరధారి అయి ఉన్న దినములలో ఆయన మహారోదనతోనూ వేదనతోనూ కన్నీళ్లతోనూ దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన అంగీకరింపబడి, అంటే సృష్టికర్త కుమారుడు, సర్వాధికారం ఉన్న ఆయన, అందరినీ రక్షించే ఆయన, పాపాలు క్షమించే ఆయన, పరలోకం చేర్చే ఆయన, ఎంతో మందిని స్వస్థపరిచిన ఆయనకే ప్రార్థన అంత అవసరమైంది. మరి మనకెంత అవసరం అండి? భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ప్రార్థన చాలా అవసరం. చాలా. యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ ఉన్నప్పుడు ఆయన ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశములకు వెళ్ళి ప్రార్థన చేశాడు. ప్రార్థన చీకటిగా ఉండగానే నువ్వు నీ కాలు భూమికి ఉదయం లెగంగానే నీ కాలు భూమిని తాకంగానే నీ స్వరం దేవునికి వినపడాలి. భక్తులు అలాగే చేశారండి. దేవా, ఉదయమనే నా కంఠ స్వరం నీకు వినబడును అని ప్రార్థన చేశారు. నా ప్రార్థన నీ సన్నిధిని కాచి ఉంచు, అంటే నా స్వరం, నా ప్రార్థన దేవునితో మొరపెట్టుకోవాలండి. ప్రతి ఒక్కటి దేవునికి చెప్పుకోవాలండి. ప్రార్థనలో ఎంత శక్తి ఉంది అంటే వేకువజామునే లేచి ప్రార్థన చేయాలి. రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేయాలి. విలాప వాక్యాల్లో ఉంటుంది. రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేయాలి. తల్లి ఎప్పుడు రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేయాలి. అక్కడ చెబుతున్న విషయం కింద ఏమని ఉంటుందంటే, నీ పిల్లలు మోర్చిల్లి పోకుండానట్లు, అంటే నీ పసి పిల్లలు మోర్చల్లి పోకుండానట్లు. అంటే ఈ రోజున పిల్లలు వాళ్ళు చూడండి, కొంతమంది నడుస్తూనే పడిపోతుంటారు, కొంతమంది అనారోగ్యంగా ఉంటారు. ఇవన్నీ కారణాలు ఏంటి అంటే వాళ్ళకి ఏమీ లేదు అని అంటే వారి చుట్టూ కంచె అనేది లేదు, ప్రార్థన అనేది లేదు. యోబు గారు, బైబిల్ గ్రంథంలో యోబు గారు ఉన్నారు. యోబు గారు అరుణోదయం అంటే ఉదయమునే ఆయన లేచి ఆయన పిల్లలకే దహన బలులు అర్పించేవాడు. అంటే ఈ రోజున ఏం చేయాలంటే ప్రార్థన. 10 మంది పిల్లలు, ఆ 10 మందిని కూడా ఆయన దహన బలులు అర్పించేవాడు. ఎందుకో తెలుసండి, వాళ్ళు ఏం తప్పు చేయగా యోబు గారి పిల్లలు వాళ్ళ హృదయంలో దేవుణ్ణి
దూషించారేమో అని వాళ్ళ పిల్లల నిమిత్తం దహన బలులు. పిల్లల కోసం ప్రార్థన చేయాలి. జెబెదయి కుమారుల తల్లి, ఆమె తండ్రి అంటే జెబెదయి కుమారుల తల్లి, వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు యాకోబు యోహాను. వారిద్దరిని మత్తయి సువార్త 20 వారిద్దరిని ఎక్కడ తీసుకొచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర తీసుకొచ్చింది. ఆమె తీసుకొచ్చి ఆమె చెప్తున్న సమాధానం ఏంటంటే, ప్రభు దగ్గర తీసుకొచ్చి అడుగుతుంది, అయ్యా ఆ పిల్లలు ఒకడు నీ కుడి వైపున ఒకడు ఎడం వైపున కూర్చుండ అవకాశం ఇవ్వయ్యా అని అడుగుతుంది ప్రభువుని. అంటే ఎడం వైపు కుడివైపు ఉండేది ఎక్కడానంటే పరలోకంలో. ఈ లోకం విడిచినప్పుడు నా పిల్లలు ఎక్కడ ఉండాలి? పరలోకంలో ఉండాలి. ఆ పరలోకంలో ఏముందనంటే, పరలోకంలో ఎప్పుడు కూడా ఆనందం, సంతోషం. అక్కడ ఏడుపు, పళ్ళు గొరవటాలు, అరవటాలు, కేకలు పెట్టడాలు అలాంటివి ఉండవండి. ఎప్పుడు ప్రభువుని స్తుతించడమే. ఈ అరిచేది, కేకలు పెట్టేది, బాధలు పడేది ఇవన్నీ ఎక్కడానంటే నరకం. ఆ తల్లి కోరుకుంటుంది, నా పిల్లలు నిత్యము కూడా ఎలా ఉండాలి? ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. లోకంలో పిల్లలు ఫలించాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, వారు ఆనందంగా ఉండాలన్నా ప్రభువులోనే. అదే చెబుతున్నారు, ప్రభు యొక్క శిక్షలో బోధలో పిల్లలను పెంచాలి. బాలుడు నడవవలసిన త్రోవను చిన్న వయసులోనే నేర్పినప్పుడు పెద్దవాడైనప్పుడు అన్న కాడ పుట్టినట్లో అనుకోండి. అంటే అక్కడ వృద్ధుడైనప్పుడు కూడా తొలగిపోడట, చిన్న వయసులో నుంచి నేర్పి. ఈ రోజున నేను ఇలా ఉన్నాను అని అంటే, ఈ రోజున ఇలా ఉన్నామంటే, మా అమ్మగారు చిన్న వయసులో నుంచి ప్రార్థన చేసేది. ఆమె వాక్యం చదివేది. ఆమె దగ్గరకు వచ్చి ప్రార్థన చేపించుకునేవారు. సేవకుడు వస్తే, అయ్యా మనవాడిని ఈయన్ని అశోక్ని అయ్యగారిని చేయాలంటే సేవత్వం, నేను అయ్యగారు అవడం ఏంటి, నన్ను అయ్యగారిని చేయమనిద్ది అని అప్పుడులో అనుకున్నా మనసులో. నేను అయ్యగారు అవ్వడం ఏంటి, అయ్యగారు చేయి పట్టుకొని ఇట్ట పట్టుకొని వచ్చేవాడిని. అయ్యగారు ఏమిటి ఎక్కువ ఉండేవాడిని. అయ్యా అసలు అయ్యగారిని చేయమంటే నాకు ఎక్కడ లేని ఇది వచ్చేది. ఆ తర్వాత ప్రభువు ఆ విధంగా తర్వాత అదే మాట, ఆ మాట ఆమె మా అమ్మ చెప్పినప్పుడు నా మనసులో ఉంది, నేను విన్నాను. ఆ తర్వాత యవ్వనం వచ్చిన తర్వాత లోకాశలకు వెళ్ళిపోతున్నా కానీ ఇదే మాట గుర్తించింది. సినిమాకి వెళ్ళా కానీ ఇక నా వెంట ఎవరున్నారు అని అంటే, నాకు చేతికి రింగు సిలువ ఉండేది. సిలువ ఎంగేజ్మెంట్ ఉంగరం. తర్వాత బండి మీద సిలువ ఉండేది. సినిమాకి వెళ్ళినప్పుడు ఆ బండి ఆడబెట్టి సినిమాకి వెళ్ళి సినిమా చూసేటప్పుడు ఏదో సందర్భం ఇట్లా పట్టుకున్నప్పుడు సిలువ కనబడేది. అప్పుడు వెంటనే అనిపించేది, అమ్మ ప్రభువుని నేను సినిమా తీసుకొచ్చానా. ఆ సిలువను చూసి వెంటనే ఇట్ట పట్టుకున్నాడు, సిలువుని కనపడకుండా అమ్మ ప్రభు వారు ఉన్నారు అని ఇట్ట పట్టుకునేవాడు. ఆ తర్వాత బయటకు వచ్చినప్పుడు మరలా బండి దగ్గరికి వెళ్తే సిలువ కనపడేది. ప్రభువుని ఎక్కడ కూడా తీసుకొచ్చిందిగా అనుకోనండి. అలా అనుకొని ఒకసారి టికెట్ తీసుకోవడానికి ఎవరికైనా ఒక సిచ్యువేషన్లో మనకి మార్పు అనేది, ఒకే విషయంలో మార్పు అనేది వచ్చింది. ఒక పెద్ద హీరో సినిమాకి వెళ్ళినప్పుడు అది ఎంతో లేదండి, ఎంతే ఉండిద్ది, దారి చిన్నగా ఉండిద్ది లోపలికి. ఇలా వెళ్ళి ఇలా టికెట్ తీసుకోవాలి. ఇలా వెళ్ళి ఇలా టికెట్ తీసుకునేటప్పుడు జనం ఇటు నుంచి పై నుంచి అందరూ వచ్చారు. ఇక ఇక్కడే అయిపోతా, నా పని ఇక్కడే అయిపోయింది అనుకున్నా. ఆ నుంచి ఆ టికెట్ తీసుకొని బయటకు వచ్చిన తర్వాత, సినిమాకి వెళ్ళిన తర్వాత అక్కడ అనిపించిందండి నాకు, ఇప్పుడు ఆ టికెట్ తీసుకునేటప్పుడు అక్కడ నేను ఏదన్నా అయ్యిద్ది, ఒక చెయ్యి ఇరిగిద్ది, కాలు ఇరిగిద్ది, లేకపోతే ఏదన్నా అయ్యిద్ది. ఇప్పుడు నన్ను ఎవరు చూస్తారు? ఇప్పుడు నేను చూసే ఈ సినిమా హీరో, అయ్యో నా ఫ్యాన్స్ నా కోసం ఇంత కష్టపడి కాడు చేతులు ఎర్రగొట్టుకొని వచ్చి నా సినిమా చూసిండని ఆయన ఏమన్నా వచ్చి నన్ను చూతరా? నేను సినిమా చూస్తున్నట్టు ఆయనకి తెలుసా? తెలియదు.
అంటే నన్ను కాపాడుతుంది ఎవరు, నన్ను రక్షిస్తుంది ఎవరు, నన్ను పోషిస్తుంది ఎవరు? దేవుడు, యేసుక్రీస్తు ప్రభు. అసలు నేను సినిమా చూస్తున్నట్టు రేపు పొద్దున్న నాకు ఏదన్నా అయితే వీళ్ళకి తెలుసా? వీళ్ళు వచ్చి నన్ను పోషిస్తారా అని మనసులో పడి ఈ సినిమాలకు అనేది రాకూడదు. అసలు మనం చూసేది వాళ్ళకి తెలియదు, మనం ఎవరో వాళ్ళకి తెలియదు. నేనెవరో అన్నది ఎవరికి తెలుసు? దేవునికి మాత్రం తెలుసు. దేవుడు నన్ను చూస్తాడు అని అప్పటి నుంచి వాటిని అసహించు. ఆ తర్వాత మార్పు అనేది మా అమ్మ చెప్పిన మాట, ఆ విషయం చర్చిలో సంఘ పెద్దగా నిలబెట్టినప్పుడు మా మామ ఒకప్పుడు ఇలా అంద కదా అని ఆ విషయం గుర్తొచ్చింది. అలా గుర్తొచ్చేసి నేను సంఘ పెద్దగా ఉంటాను అని చెప్పేసి ఆ తర్వాత ఆ సంఘ పెద్ద నుంచి తర్వాత మరలా దేవుడు ఈ విధంగా నిలబెట్టాడు. అంటే మనం చేసే ప్రార్థన బైబిల్ గ్రంథంలోనే తిమోతి అనే యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుడికి ఎవరున్నారంటే అపోస్తలుడైన పౌలు గారు చెబుతారు, వాడ అమ్మ ఆడ పేర్లు ఏంటంటే లోయి, యునేకి. ఒకళ్ళు మా అమ్మ, ఒకళ్ళు అమ్మ, లోయి, యునేకి. వీళ్ళిద్దరూ దేవుని పట్ల కలిగి ఉన్న విశ్వాసం వలన తిమోతి నువ్వు ఈ విధంగా నిలబడ్డావు అని చెబుతుంది అపోస్తలుడైన పౌలు గారు. అంటే మనం కలిగి ఉన్న విశ్వాసం, మనం కలిగి ఉన్న చెబుతున్న మాటలు ప్రతి ఒక్కటి కూడా అది ఎవరి మీద ప్రభావం చూపిస్తుంది అని అంటే పిల్లల మీద. అది బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది. మనం ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళు మోకరించి ప్రార్థన చేస్తారు. మనం వాక్యం చదువుతున్నప్పుడు వాళ్ళు కూడా ఏం చేస్తారంటే నేను చదువుకోవాలి అని. ఆ రోజున మా అమ్మ చేసిన విధానం ఈ రోజున కూడా నాకు అలా గుర్తొస్తూ ఉంది. దీపం కరెంట్ ఉండేది కదండి, ఇలా పెట్టుకొని దీపం గుడ్డి ఇలా పెట్టుకొని ఇలా చదువుతూ ఉండేది ప్రకటన గ్రంథం. ఆ విధంగా ఆమె చేసిన పని, చేసిన ప్రార్థన అనేది ఈ రోజున చాలా గొప్ప విషయం. ప్రతి ఒక్కటి కూడా ఏది కూడా వ్యర్థమయ్యి పోదండి. ఇంకా మనం చూస్తే బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉండేయండి, చాలా విషయాలు ఉన్నాయి. ప్రార్థన, మోకాళ్ళు ప్రార్థన అద్భుతాలు చూడాలి అని అంటే మోకాళ్ళు ప్రార్థనే చేయాలి. మోకాళ్ళు ప్రార్థన ద్వారా చాలా విషయాలు, చాలా అద్భుతాలు అనేది ఉన్నాయండి. ఇంకా సందర్భాలు చెప్పింది ఒకే రిఫరెన్స్, ఒకే మాట. ఇంకా మనం చూసుకుంటూ వెళితే చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఇది పార్ట్ 2గా రాసుకోండి. తర్వాత ప్రభు చిత్తం అయితే కొన్ని సందర్భాలు, ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. అవి ప్రభు చిత్తం అయితే మరలా వచ్చే వారం ఈ విషయం అయితే అద్భుతాలు జరగాలి అంటే ఏం కావాలండి? మోకాళ్ళు ప్రార్థన కావాలి. ప్రార్థనలో చాలా శక్తి ఉంది. అలా ప్రార్థన చేసినప్పుడు అన్యజనులే వీళ్ళ దేవుడే దేవుడు అని సాక్ష్యం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో చెప్పారండి, దేవుడే దేవుడు. దానియేలు గారి విషయంలో, షడ్రకు, మిషకు, అబద్ధంగా వాళ్ళ విషయాల్లో కూడా జరిగిన విషయాలు ఇవన్నీ చాలా అద్భుతాలు అనేది జరిగినాయి. ప్రభు చిత్తం అయితే మరలా వచ్చే వారం దీని గురించి మనం స్పష్టంగా ఇంకా కొన్ని విషయాలు నేర్చుకుందామండి. మరి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. కుటుంబం దీవించబడాలన్నా, కుటుంబం ఆశీర్వదింపబడాలన్నా, కుటుంబంలో ఉన్నవారు కానీ వారి ప్రతి ఒక్కరూ ఫలించి అభివృద్ధి చెందాలన్నా ప్రార్థన అనేది చాలా అవసరం. అన్నాకే పిల్లలు లేరండి, అన్నాకే పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ఆమె మందిరంలోకి వెళ్ళి ఏడ్చింది, మోకాళ్ళుని ప్రార్థన చేసింది. ఆ చూసిన వారు ఏడుస్తుంటే, ఆమె ఏడుస్తుంటే ఇటు పట్టుకొని ఇటు కళ్ళం నీరు కాగిపోతుంది. ఆమె ఏడుస్తుంటే ఏం ముందుగా తాగిందా అనుకున్నారు. ఒక ఆయన, నేను మందు తాగలా, ఏం తాగలేదు అయ్యా, నా బాధ అలాంటిది, నా పిల్లలు లేరు అని ఆమె చెప్పుకోండి. ఆ తర్వాత దేవుడు ఆమెకు గర్భఫలాన్ని ఇస్తారండి, బాబుని ఇస్తాడు, బాలుడు. ఆ తర్వాత ఆ పిల్లవాడు పాలు మరవంగానే, సమూయేలు మొదటి గ్రంథంలో ఉంటుంది, పాలు మరవంగానే
తీసుకెళ్ళి ఒక ప్రవక్త చేతిలో ఆమె పెట్టేసినారు, ఏలి చేతిలో. ఆ బాలుడు ఎదిగి దేవుని దయందును, మనుషుడు దయందును, జ్ఞానమందును, వయసునందును వర్ధిల్లుచుండేడు. అంటే ప్రార్థనలు అంత గొప్ప, అంత శక్తి అనేది ఉంది. కొర్నేలి అనే వ్యక్తి అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో ఉంది. ఆయన తన ఇంటి వారందరితో దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన అనేది చేశాడు. అపవాది పారిపోవాలంటే, అపవాదికి ఉన్న పేర్లు అపవాది, సాతాను, అపవిత్రాత్మ, దెయ్యం, ఇవన్నీ కూడా దురాత్మ, ఇవన్నీ పోవాలి అంటే మనం మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి, అన్నిటి ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసినప్పుడు ఈ కుటుంబం వర్ధిల్లుతుంది. అలా బైబిల్ గ్రంథంలో ఎంతో మంది ఈ గ్రంథంలో ప్రార్థన చేసిన వారు ఉన్నారు. వారందరూ కూడా ఫలించి అభివృద్ధి చెందారు. ఏ విషయాల్లో దిగులు, ఏ విషయాల్లో బాధ, ఎలాంటిది అనేది ఏమీ అవసరం లేదండి. ఎందుకనంటే ఇర్మియా 33వ అధ్యాయం 3వ వచనంలో చెబుతున్నారు కదా, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చాను. నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు, గొడవైన సంగతులు నీకు నేను తిరిగి చేస్తానని చెబుతున్నాను. ఎన్నో అద్భుతాలు ప్రార్థన ద్వారా, ఎన్నో అద్భుతాలు జరిగినాయి. ఆ జీవితంలో ప్రార్థన ద్వారా జరిగిన విషయాలు ఎన్నో విషయాలు ఉన్నాయండి, ఎన్నో విషయాలు ఉన్నాయి, చాలా చాలా విషయాలు ఉన్నాయి. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. అయితే మనం మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి. నువ్వు బయటికి వెడుతున్నా ప్రార్థన చేయాలి, ఎక్కడికైనా వెడుతున్నా ప్రార్థన చేయాలి, ఏదన్నా పని చేస్తున్నా ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే ఏంటంటే, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుకోవడం. అంటే ప్రతి ఒక్కటి కూడా మనము దేవునికి చెప్పి చేస్తున్నాము. ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. ఎవరో కూడా, ఏ ఒక్కరూ కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో ఆయన ప్రాణం పెట్టారు. మనందరి కోసం ప్రాణం పెట్టారండి, ప్రాణం పెట్టారు. ఎందుకనంటే ప్రతి ఒక్కరూ పరలోకంలో ఉండాలని. ఒక సేవకుడు కుమారుడు, ఆ కుమారుడు ఈయన చాలా పెద్ద సేవకుడు అనమాట. రియల్గా ఇది ఒక ప్రదేశంలో జరిగింది. ఇప్పుడు ఆ సేవకుడు లేడంటే, చనిపోయాడు. వీళ్ళకి జరిగిన విషయం. అయితే ఆ సేవకుడు కుమారుడు పార్టీల్లో, అంటే డ్రింక్, ఒక హోటల్లోకి వెళ్ళి మందు, అంటే కూల్ డ్రింక్ తాగేసి, ఆ డ్రింక్ తాగేసి మరి అది పాయిజన్ అయిందో ఎలా అయిందో, ఆ కుమారుడు అతనితో పాటు ఉన్నవారు కూడా చనిపోయారు. చనిపోయినప్పుడు ఈ విషయం ఆ సేవకుడికి చెప్తాడు. ఆ సేవకుడు ఎక్కడున్నాడంటే మీటింగ్స్లో ఉన్నాడు. ఉన్నప్పుడు అతను ఏం చెప్తారంటే, నేను రావడానికి టైం పట్టింది, 3 రోజులు మీటింగ్స్. అతను తీసుకెళ్ళి నా రూమ్లో పెట్టేయండి, రూమ్లో పడుకోబెట్టండి అని చెప్పిన తర్వాత, ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే పరలోకంలో ఎలా ఉండిద్ది అన్నదే చెప్తున్నాను. పెట్టేసిన తర్వాత 3 రోజుల తర్వాత అతను మీటింగ్ ముగించుకొని వచ్చేసి తన రూమ్లోకి వెళ్ళి, కుమారుడు చనిపోయి ఉండవు, కుమారుడు ఆయన మోకాళ్ళుని, ప్రభువా, దేవునితో చెప్పుకున్నాడండి, ప్రభువా, ఈ బిడ్డ నువ్వు ఇచ్చిన బహుమానం నువ్వెందుకు ఇచ్చావు అంటే, వీడు ఈ విధంగా తిరిగేసి ఇలా చనిపోవడానికి కాదు, వీడి ద్వారా నా ఆత్మలు రక్షింపబడాలి, దేవునికి నీ పని చేయాలి, అందుకు ఇచ్చావు, నువ్వు ఊకినే ఇవ్వాల. ఇప్పుడు ఇలా డ్రింక్ తాగి చనిపోయాడు. వీడి ద్వారా ఈ జన్మకు ఒక అర్థం అనేది ఉంది కాబట్టి మీరు ఇచ్చారు ప్రభువా, ఈ కుమారుని బ్రతికించు ప్రభు అని కన్నీటితో ప్రార్థన చేసేది. అలా చేయంగానే, అలా ప్రార్థన చేస్తూ ఉండగా ఆ కుమారుడు లేచి ఆ తండ్రిని లేపిండి. బ్రతికి అతను లేచి ఇతన్ని ప్రార్థన చేస్తుంటే లేపిండి. నానా డాడీ లే అని లేపింది. లేపిన తర్వాత ఆ కుమారుడు చెప్పిన సమాధానం ఏంటంటే, నువ్వు నన్ను ఎందుకు బ్రతికించావు? ఎందుకు బ్రతికించావు? ఎందుకనంటే నేను ఎక్కడున్నానో తెలుసా? నన్ను ఇక్కడ తీసుకొచ్చింది ఎవరో తెలుసా? దేవుడు, యేసుక్రీస్తు ప్రభు.
ఆయన ఇంకో ఇక్కడే ఉన్నారు, మన ఎదుటే ఉన్నారు. నన్ను తీసుకొచ్చిండు యేసుక్రీస్తు ప్రభు. నువ్వు నన్ను ఎందుకు బ్రతికిచ్చావు? నేను ఎక్కడున్నాను? పరలోకంలో ఉన్నా, యేసుక్రీస్తు ప్రభువారితో పాటు ఉన్నా. అక్కడ ఎలా ఉందో తెలుసా డాడీ? అక్కడ ఆనందం, సంతోషం, అంత హ్యాపీగా నేను ఉంటే నువ్వు ప్రార్థన చేసి నన్ను ఎందుకు బతికిచ్చావు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడి నుంచి, ఇదిగో నాయనరా, మీ నాన్న ప్రార్థన చేసిండు, ప్రార్థన చేస్తాడు, రా నాయన వెళ్ళిపోదామని యేసుక్రీస్తు ప్రభువారు నన్ను తీసుకొచ్చాను నాన్న, ఇదిగో ఇక్కడే ఉన్నారు అని ఆ కుమారుడు చెబుతుంటే, ఈ ప్రార్థన చేసిన అయ్యగారికి కనపడట్లా, ఈయన కనపడట్లా. ఎవరు కనపడతాడో? ఆ తీసుకొచ్చిన కుమారుడు కనపడతాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అందరికీ కనపడ్డండి. దేవుడు ఇప్పుడు ఎవరికి కనపడ్డు అంటే ఆయన ఆత్మను తీసుకొచ్చిండు కాబట్టి ఆయనకు కనపడతాడు. మామూలుగా ఉన్న మనుషులకి కనపడడు. ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాం, శరీరధారి అయి ఉన్న దినాల్లో అప్పుడు కనపడ్డాడు కొంత అక్కడ ఉన్న వ్యక్తులకి. కానీ ఇప్పుడు ఆత్మస్వరూపిగా ఆయన ఉన్నాడు, ఆ వ్యక్తికే కనపడతాడు. ఆ పిల్లవాడు తండ్రితో చెబుతున్న సమాధానం, పరలోకంలో ఎంత ఆనందం ఉందనారా అని చెప్పాడు. ఆ పరలోకంలో మనందరం ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకొని, ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి, పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం ఇచ్చిన పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుత చెల్లిస్తూ, ఎంతవరకు శ్రద్ధగా మీకు ప్రభు పేట హృదయపూర్వక చెల్లిస్తూ ఈ మాట ముగిస్తున్న అందరికీ